అతను అతని లైఫ్లో ఏమీ లేని దగ్గర నుంచి వచ్చాడు. అది పేదరికమైన, రిజెక్షన్స్ అయినా ఇంకా ఎన్నో. కానీ ఈరోజు అతను వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ నేమ్స్ అని ఒక లిస్ట్ ఇస్తే అందులో ఇతను ఒకడు. అది ఇతని స్పిరిట్కి అయినా అండ్ ఇతని స్వాగ్కి అయినా ఇంకా ఇతని గుడ్ యాటిట్యూడ్ కలిగిన సక్సెస్కి అయినా. ఈ వీడియోలో మనం హార్దిక్ పాండ్యా యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అండ్ ఇండియా టీంకి ఇతను ఒక కంబ్యాక్ కింగ్ ఎలానో కూడా తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా 1993 అక్టోబర్ 11న గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో జన్మించాడు. ఇతనిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇతని తండ్రి హిమాంశు పాండ్యా. ఇతను ఒక చిన్న కార్ ఫైనాన్స్ బిజినెస్ నడిపేవాడు. ఇతని మదర్ హిమాలి పాండ్యా ఒక హౌస్ వైఫ్. అండ్ ఇతని అన్న కృణాల్ పాండ్యా. వీళ్ళిద్దరి క్రికెట్ డ్రీమ్స్ని సపోర్ట్ చేయడానికి హార్దిక్ పాండ్యా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతని ఫ్యామిలీ బరోడాకి షిఫ్ట్ అయ్యింది. బరోడాలో వీళ్ళ లైఫ్ అంత ఈజీగా ఉండేది కాదు. వీళ్ళ ఫ్యామిలీ ఒక రెంటెడ్ హౌస్లో ఉండేది. క్రికెట్కి కావాల్సిన ఒక ప్రాపర్ మనీ కూడా వీళ్ళ దగ్గర లేకుండేవి. కొన్ని రోజులు వాళ్ళకి రాత్రిపూట తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. బట్ వాళ్ళ దగ్గర ఉన్నది ఒక డ్రీమ్ మాత్రమే. ఇక హార్దిక్ పాండ్యా యొక్క స్టార్టింగ్ స్టేజ్ క్రికెట్ గురించి చూసుకుంటే, హార్దిక్ బరోడాలో క్రికెట్ మోర్స్ క్రికెట్ అనే అకాడమీలో జాయిన్ అయ్యాడు. అతనికి అప్పుడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చేది కాదు. అండ్ ఫ్యాన్సీ ఎక్విప్మెంట్ని అఫోర్డ్ చేసే అంత డబ్బులు ఉండేవి కాదు. బట్ ఇతని దగ్గర అప్పుడు ఒక మంచి క్రికెట్ టాలెంట్ ఇంకా భయం లేని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఇతను వాటితో ఒక అగ్రెసివ్ క్రికెట్ని ఆడేవాడు. పెద్ద పెద్ద సిక్స్లని కొట్టేవాడు. అండ్ ఒక ఫైర్తో బౌలింగ్ని వేసేవాడు. కానీ ఆ టైంలో స్టేట్ టీమ్ సెలెక్టర్స్ కూడా ఇతన్ని డ్రాప్ చేసేవారు, ఇతను యాటిట్యూడ్తో ఉండడం వల్ల. బట్ అతనికి ఆ యాటిట్యూడ్ అనేది ఒక సెల్ఫ్ బిలీవ్. అండ్ ఆ సెల్ఫ్ బిలీవే ఈరోజు క్రికెటింగ్ వరల్డ్ని షేక్ చేసింది. ఇక ఇతని క్రికెట్ జర్నీ అనేది ఐపీఎల్తో స్టార్ట్ అయింది. 2015 ఇయర్ అనేది అప్పటి వరకు ఇతను ఉన్న లైఫ్ని మొత్తం చేంజ్ చేసింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్ టీం ఇతని బేస్ ప్రైస్ 10 lakhsకి తీసుకుంటుంది. ఇతని స్టార్టింగ్ మ్యాచ్లోనే అగెనెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్తో 8 బాళ్ళల్లో 21 runs కొడతాడు. అండ్ దానితో అప్పుడే ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా మళ్ళీ వెనుకకి తిరిగి చూసిందే లేదు. క్రికెట్లో గ్రేట్ లెజెండ్ అయిన సచిన్ టెండూల్కర్ అండ్ పుల్ షాట్ కింగ్ అయిన రోహిత్ శర్మ వీళ్ళిద్దరి మెంటర్షిప్లో మ్యాచ్ విన్నింగ్ క్రికెట్ ఆడేవాడు. అండ్ ఇతను అప్పుడు బ్యాట్తో అయినా బాల్తో అయినా ఫియర్లెస్ క్రికెట్ ఆడేవాడు అప్పటి నుంచే. ఇండియా టీంలోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ గురించి చూసుకుంటే 2016 T20స్లో ఇతని డెబ్యూ అనేది జరిగింది. 2017లో హార్దిక్ పాండ్యా యొక్క టెస్ట్ అరైవల్ అనేది జరిగింది అగెనెస్ట్ శ్రీలంకతో. అండ్ హార్దిక్ ఈ మొదటి మ్యాచ్లోనే ఒక బ్రిలియంట్ సెంచరీ చేస్తాడు. ఇతను అప్పుడు ఒక జస్ట్ ఫ్లాషీ క్రికెటరే కాదు, ఇతను అప్పుడు ఒక జెన్యూన్ ఆల్రౌండర్. ఇది మన ఇండియన్ టీంకి ఒక రేర్ అసెట్లా ఉండేది. హార్దిక్ పాండ్యా యొక్క సెట్ బ్యాక్స్ అండ్ కంబ్యాక్ గురించి చూసుకుంటే, ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సక్సెస్ అనేది పెద్ద పెద్ద ఛాలెంజెస్తో వస్తుంది. జనవరి 2019లో ఒక పాపులర్ ఇండియన్ టాక్ షో, దాని పేరు కాఫీ విత్ కరణ్. దీన్ని అప్పుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్ ఆ టైంలో ఈ షోకి వచ్చారు. ఈ షోలో హార్దిక్ అప్పుడు కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ ఉమెన్ పట్ల అండ్ రిలేషన్షిప్స్ పట్ల చేశాడు. అప్పుడు చాలామంది హార్దిక్ని సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేసేవారు, ఉమెన్ పట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాడు అని. అప్పుడు హార్దిక్ పాండ్యాకి హ్యూజ్ పబ్లిక్ బ్యాక్ స్లాష్ జరిగింది, ఈవెన్ మీడియా అవుట్రీచ్తో సహా. ఆ టైంలో బీసీసీఐ దీన్ని సీరియస్గా తీసుకొని హార్దిక్ పాండ్యాని ఇంకా కేఎల్ రాహుల్ని టెంపరరీగా ఇండియన్ టీం నుంచి సస్పెండ్ చేశారు. అండ్ తర్వాత ఇద్దరూ పబ్లిక్లీ అపాలజైజ్ తెలిపారు. అండ్ కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళ టెంపరరీ సస్పెన్షన్ అనేది బీసీసీఐ తీసేసింది. అండ్ దీని తర్వాత హార్దిక్కి చాలా ఇంజురీస్ అయ్యాయి. ఇంకా ఒక సీరియస్ బ్యాక్ సర్జరీ అయింది లండన్లో. అండ్ తర్వాత ఇతని ఫిట్నెస్ గురించి అందరూ డౌట్ పడ్డారు. అండ్ ఇతని క్రికెట్ ఫ్యూచర్ మీద క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అప్పటికి ఇంకా అందరూ డిసైడ్ అయ్యారు ఇతని క్రికెట్ కెరియర్ అనేది ఫినిష్ అయ్యింది అని. బట్ ఇక్కడ హార్దిక్ పాండ్యా గివప్ చేసింది లేదు. ఎన్నో డ్రీమ్స్తో వచ్చిన ఇతను ఇలా అతని క్రికెట్ కెరియర్ని ఎండ్ చేయాలి అనుకోలేదు. ఇతని హోప్ని ఇంకా కాన్ఫిడెన్స్ని వదులుకోలేదు. ఇతని ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. అండ్ చాలా టైం ట్రైనింగ్ మీద స్పెండ్ చేశాడు. అండ్ ఇప్పుడు అతను ముందు కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాడు, ఒక బెటర్ క్రికెటర్గా కావడానికి అండ్ ఒక బెటర్ పర్సన్గా కావడానికి. ఇతను చాలా ఫోకస్గా ఉండేవాడు. అండ్ అప్పుడు ఇతను లో తర్వాత బౌలింగ్లో ఒక పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు.
థర్డ్ ఓడిఐ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో 10 ఓవర్స్ వేసి 45 రన్నులు ఇస్తాడు, 2 వికెట్లు తీస్తాడు. ఇది ఆ మ్యాచ్కి న్యూజిలాండ్ 243 రన్స్ కొట్టకుండా ఆపుతుంది. అప్పుడు ఇండియా 7 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ని గెలుస్తుంది అండ్ దీంతో పాటు సిరీస్ కూడా 3-0తో గెలుస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ అండ్ లెగసీ గురించి చూసుకుంటే 2022లో ఐపీఎల్లో కొత్తగా ఫామ్ అయిన గుజరాత్ టైటన్స్ టీంకి కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఇతనికి ఫస్ట్ సీజన్ యాజ్ ఏ కెప్టెన్గా. ఇదే సీజన్లో అతని మంచి క్యాప్టెన్సీతో జీటీని లీడ్ చేసి ఐపీఎల్ టైటిల్ దక్కించుకునేలా చేస్తాడు. అప్పుడు అతను ఒక ఆల్రౌండర్ నుంచి రెస్పాన్సిబుల్ లీడర్గా అతని గేమ్ని మార్చుకున్నాడు. 2023 సీజన్లో గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి మూవ్ అయ్యాడు. అదే సీజన్లో రోహిత్కి బదులుగా హార్దిక్కి ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ ఇచ్చింది. 2024 సీజన్లో కూడా ఇతనే క్యాప్టెన్సీగా చేశాడు. అప్పుడు మళ్ళీ అతను క్రిటిసిజం ఫేస్ చేశాడు. ఈ సీజన్లో ఎంఐ ఆడిన 14 మ్యాచ్లకి 4 మ్యాచ్లే విన్ కావడం వల్ల ఇతను చాలా క్రిటిసిజంని ఫేస్ చేశాడు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంఐ ఆడిన ప్రీవియస్ సీజన్లలో ఎప్పుడూ కూడా పాయింట్ టేబుల్లో లాస్ట్కి రాలేదు. సో అంత పూర్గా ఎంఐ ఆడింది అని అప్పుడు ఎంఐ ఫ్యాన్స్ అంతా ఇతన్ని ట్రోల్ చేశారు. ఇతని క్యాప్టెన్సీ వల్లనే ఒక టఫ్ స్టార్ట్ ఎంఐకి వచ్చింది అని ట్రోల్ చేశారు. 2025 ఐపీఎల్ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే ఇతను ఆడలేదు, ఎందుకంటే లాస్ట్ సీజన్లో స్లో ఓవర్ రేట్ రావడం వల్ల. అప్పుడు ఇతని బదులుగా సూర్యకుమార్ యాదవ్ని రీప్లేస్ చేశారు. తర్వాత మ్యాచ్ల నుంచి పాండ్యా ఆడాడు. ఆ తర్వాత మ్యాచ్లలో మంచి లీడర్షిప్ని చేస్తూ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్గా ఉండడం వల్ల ఎంఐ ప్లే ఆఫ్స్కి ఎంటర్ అయ్యింది. బట్ ఎలిమినేటర్ థ్రిల్లింగ్గా ఆడి పంజాబ్తో ఓడిపోతుంది. బట్ అప్పటికీ హార్దిక్కి మంచి పేరు వస్తుంది క్యాప్టెన్సీలో. ఇక హార్దిక్ పాండ్యా యొక్క పర్సనల్ లైఫ్ గురించి చూసుకుంటే ఆఫ్ ది క్రికెట్ ఫీల్డ్ హార్దిక్ పాండ్యా ఫేమస్. అది అతని ఫ్యాషన్ సెన్స్కి అయినా అండ్ అతని టాటూస్కి అయినా ఇంకా అతని లగ్జీరియస్ లైఫ్ స్టైల్కి అయినా. హార్దిక్ అతని రియల్ లైఫ్లో స్టైలిష్ క్లాత్స్, ఇంకా ఎక్స్పెన్సివ్ వాచెస్ అండ్ ఫ్యాన్సీ డ్రైవింగ్ కార్స్ని వాడడం ఇష్టపడతాడు. 2020లో హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోయిక్ అనే సెర్బియన్ యాక్టర్స్ని పెళ్లి చేసుకున్నాడు. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. అతని పేరు అగస్త్య. హార్దిక్ ఫాదర్గా అయిన తర్వాత హార్దిక్ అతని లైఫ్ని చాలా చేంజ్ చేసుకున్నాడు. అది కామ్నెస్లో అయినా, మెచ్యూరిటీలో అయినా అండ్ రెస్పాన్సిబిలిటీస్లో అయినా. బయటకి హార్దిక్ బోల్డ్గా కనిపించిన ఇతను డీప్ ఇన్సైడ్లో ఒక లవింగ్ పర్సన్. అది అతని ఫ్యామిలీతో అయినా ఇంకా టీంతో అయినా. ఆకలితో పడుకునే రోజుల నుంచి ఐపీఎల్ ట్రోఫీస్ని లిఫ్ట్ చేసే వరకు, ఇతని యాటిట్యూడ్ని జడ్జ్ చేయడం నుంచి ఒక ట్రస్టెడ్ లీడర్షిప్ వరకు క్లియర్గా ఇతని జర్నీయే చెప్తుంది. నీకంటూ ఒక డ్రీమ్ ఉంటే అది నువ్వు ఎప్పుడూ గివప్ చేయకుంటే అందులో నువ్వు సక్సెస్ కావాల్సిందే, నో మ్యాటర్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నది. హార్దిక్ ఇతని లైఫ్ జర్నీలో ఇతను ఒక క్రికెటరే కాదు, ఇతను ఒక ఫైటర్, ఒక బిలీవర్ అండ్ చాలామందికి ఒక ఇన్స్పిరేషన్. ఇదండి ఏ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ది మ్యాన్ హూ టర్న్డ్ పెయిన్ ఇంటూ పవర్, స్ట్రగుల్స్ ఇంటూ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఇంటూ అన్ఫర్గెటబుల్ కమ్బ్యాక్స్.